తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి శ్రోతలకు శుభములు చెప్పి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. గ్రంథం నుంచి ఒక మాట చదువుకొని ప్రార్థన చేసిన తర్వాత సందేశంలోనికి వెళ్దాం. ఫిలిప్పీ పత్రిక 9వ వచనము. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమునైన నీతిని కాక క్రీస్తును సంపాదించుకొని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరలోకపు తండ్రి, మా ప్రియమైన యేసు ప్రభువా, మా రాజా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరొకసారి నీ వాక్యాన్ని ధ్యానించడానికి, పంచుకోవడానికి నన్ను మీరు నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, అర్హత లేని నన్ను మీ సాధనంగా వాడుకుంటున్నారయ్యా, వందనాలు. మీ మాటలు నాకు, మా శ్రోతలకు అయినా మీరే స్వయంగా మాట్లాడండి. మీ మాటల్లో జీవం ఉంది, మీ మాటల్లో శక్తి ఉంది. ప్రభువా, వినిపించండి. వినుటకు కావలసినటువంటి హృదయమును, అర్థం చేసుకున్నటకు కావలసిన వివేకమును మాకు, మా శ్రోతలకు ప్రసాదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తును సంపాదించుకొనుట అనేది పౌలు గారి యొక్క కోరిక అని మనకిక్కడ తెలుస్తుంది. కోరికలు లేని వారంటూ ఉండరు. ఎవరి వయస్సుకు తగినట్టు, ఎవరి స్థితికి తగినట్టు వారు కోరికలు కలిగి ఉంటారు, కోరుకుంటారు. కొందరు స్థితి చిన్నదైనా పెద్ద కోరికలు కోరుకుంటారు. మరికొందరు వారి స్థితి చాలా పెద్దదైనా చాలా చిన్న కోరికలు కోరుకుంటారు. ఇంతకీ కోరికలు లేకుండా ఉండే వ్యక్తి ఎవరు ఉండరు. అయితే కోరికలు నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు. ఆ కోరికలు నెరవేరుటకు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి, ఎలాంటి హృదయం కలిగి ఉండాలి, ఎలాంటి జీవితం కలిగి ఉండాలి, ఎటువంటి కోరికలను దేవుడు మన్నిస్తాడు, ఎటువంటి కోరికలను దేవుడు అంగీకరిస్తాడు, ఎటువంటి కోరికలు దేవునికి ఇష్టమైనవిగా ఉంటవి, ఏ కోరికలు ఇష్టమైనవి, ఏవి మరీ ఇష్టమైనవి, ఏవి మరీ ఇష్టమైనవి, ఏ కోరికలు అత్యున్నతమైనటువంటి ఇష్టమైనవిగా దేవునికి ఉంటాయో తెలుసుకొనవలసిన వారమై ఉన్నాము. మనమును ఎట్టి కోరికలు కలిగి ఉండవలెనో నేర్చుకొనవలసిన వాళ్ళమై ఉన్నాము. అటువంటి వాటిని కొన్నింటిని మీ ముందు ఉంచాలని నేను కోరుకుంటున్నాను. మొట్టమొదటి కోరిక, వ్యక్తుల యొక్క కోరికలు ఎలా ఉంటాయి? ఉన్నతమైనటువంటి కోరిక ఏది? మహోన్నతమైన కోరిక ఏది? దేవునికి ఏది ఇష్టమైనటువంటిది? దాన్ని మనము కొన్నింటిని గమనించుదాము. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము నుంచి కొన్ని మాటలు చదవగా గమనించుదాము. అక్కడ ఒక మహారాజు ఉన్నాడు. ఆయన పేరెన్నికగన్నటువంటి రాజు, ప్రపంచంలో అత్యున్నత జ్ఞానము కలిగినటువంటి మహాజ్ఞాని ఆయన. అయితే ఆయన కోరిక ఎటువంటిది? దేవుడు ఆ కోరికను మన్నించాడే లేదా గమనించుదాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనములో, గిబియోనులో 1000 బలులను అర్పించగా యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిని ఇచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా 1000 బలులు అర్పించాడండి. యాజకులు చేయవలసిన పని, లేవీయులు చేయవలసిన పని. ధైర్యంతో, భయభక్తులతో సొలొమోను 1000 బలులు అర్పించాడండి. ఆ బలులు స్వీకరించిన తర్వాత దేవుడు అడుగుతాడు, సొలొమోను నీకేం కావాలో అడుగు అంటాడు. 6వ వచనంలో, సొలొమోను ఈలాగున మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను. నా తండ్రి ఎటువంటి వాడో నీకు తెలుసు ప్రభువా. యథార్థవంతుడు ఆయన, నీతిని అనుసరించిన వ్యక్తి, నీ దృష్టికి అనుకూలముగా ప్రవర్తించినటువంటి వ్యక్తి, యథార్థమైన మనస్సు గలవాడుగా ప్రవర్తించెను. అయితే నీవు అతని ఎడల సంపూర్ణ కటాక్షము అగుపరచి ఈ దినమున ఉన్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టితివి. చూసావా,
మరి సొలొమోను బలులు అర్పించాడు, మంచి పని చేశాడు. నా తండ్రి అయినటువంటి దావీదు నీ దృష్టికి అనుకూలంగా ఉన్నాడయ్యా, సత్యమును అనుసరించి నడుచుకున్నాడు, నీతిని అనుసరించి నడుచుకున్నాడు, యథార్థము గలవాడై మంచి యథార్థ హృదయుడై ప్రవర్తించాడు. నీవు అతని ఎడల సంపూర్ణ కటాక్షం అగుపరిచావు. ఎలా? ఆయన మీద ఉన్నటువంటి కటాక్షం చేత నన్ను ఆయనకు బదులుగా, నా తండ్రి అయిన దావీదుకు బదులుగా సింహాసనం మీద కూర్చుండబెట్టావు. అతని యందు మహాకృప చూపి ఉన్నావు. అలా చేసినందువలన నీవు నా తండ్రి ఎడల మహాకృప చూపి ఉన్నావయ్యా అని అప్పుడు అడుగుతాడు. రిక్వెస్ట్ ఏంటంటే, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, నా తండ్రికి బదులుగా నన్ను రాజుగా నియమించావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు, ఈ దేశాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం చాలదు, నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నారు. నీ జనుల మధ్య నన్ను కోరుకున్నావు, రాజుగా నియమించావు, నా తండ్రికి బదులుగా సింహాసనం మీద కూర్చోబెట్టావు. అయితే నేను బాలుడను, జ్ఞానం లేనివాడను, నువ్విచ్చిన ప్రజలేమో బహు విస్తారముగా ప్రబలి ఉన్నారు. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. పరిపాలించుట, తనిఖీ చేయుట అది చాలా దుర్భరమైన విషయము, అసాధ్యమైనటువంటి విషయము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? ఇంత గొప్ప జనానికి న్యాయం తీర్చడము నా వల్ల కాదు, మరి ఎవరి వల్ల కాదు. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? దేవా, కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేక హృదయము దయచేయము. దిస్ ఈజ్ ద డిజైర్ ఆఫ్ కింగ్ సాలమన్. సాలమన్ యొక్క కోరిక ఏంటంటే, చూసారా ఎంత చక్కని కోరిక, ఎంత మంచి కోరిక. బలులు అర్పించాడు, తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు, దేవునికి తండ్రి ఎడల ఎంత కటాక్షం ఉన్నదో చెప్పాడు. నీ కటాక్షము చొప్పున నా తండ్రిని ఆదరించి కటాక్షము చూపి మరి నేడు నేను సింహాసనం మీద ఉన్నట్లుగా సింహాసనం మీద కూర్చోబెట్టావయ్యా. అయితే నా తండ్రి అయినటువంటి దావీదుకు బదులుగా నన్ను కూర్చోబెట్టావు, కానీ నేను బాలుడనే, చిన్నవాడనే, జ్ఞానం లేదే, ఇంత విశాలమైన సామ్రాజ్యాన్ని ఏలడానికి, ఇంతమంది ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం చాలదే. అందువలన నేను ప్రార్థించున్నది ఏమనగా, ఇంత గొప్ప జనము నీ జనమునకు న్యాయం తీర్చగలవాడేవాడు? నాకు న్యాయం తీర్చ చేత కాదు. నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైనా నాకు వివేకము గల హృదయం అనుగ్రహించుము. చాలా మంచి కోరిక, ఎవరూ అడగని కోరిక, లోకాతీతమైన కోరిక. నాకు జ్ఞానం అనుగ్రహించయ్యా, నాకు జ్ఞానం అనుగ్రహించు. చాలా మంచి కోరిక. ఎవరు అడుగుతారండి? ఆస్తి కావాలి, బంగారం కావాలి, పదవి కావాలి, హోదా కావాలి, దర్పము కావాలి, టీవీ కావాలి, గొప్పతనం కావాలని కోరుకుంటారే తప్ప ఈ నీ ప్రజలను ఏలడానికి నాకు నీ జ్ఞానం అనుగ్రహించు, వివేకం అనుగ్రహించు అని కోరేవారు ఎవరుంటారు? సొలొమోను యొక్క ప్రత్యేకమైన కోరిక, ఎ స్పెషల్ డిజైర్. చూసారా దేవుడు ఎంత ప్లీజ్ అయిపోతాడో. ఏమంటే ధనమును కానీ, శత్రువుల యొక్క ప్రాణమును కానీ, సామ్రాజ్యాలను కానీ అడగకుండా ఎంత మంచి కోరిక కోరావు సొలొమోన్. నీవు కోరినటువంటి వివేకము, జ్ఞానమే కాకుండా మరి ఎవ్వరికీ లేనంత గొప్పతనాన్ని, ధనధాన్య సమృద్ధిని, సంపదను నీకు అనుగ్రహిస్తున్నాను, తీసుకో అంటాడు. వెరీ గుడ్. చాలా మంచి కోరిక కోరాడు. ఈ మంచి కోరికని ఎలా చెప్తున్నామంటే, మరి ప్రజలను ఏలడానికి కావాల్సిన దైవ జ్ఞానాన్ని అడుగుతాడు సొలొమోన్. మంచి కోరిక. అయితే సొలొమోన్ అడిగింది తన కొరకు మాత్రమే, పరిపాలించడానికి నాకు జ్ఞానమే, నాకు జ్ఞానమే, జ్ఞానమే అని చెప్పేసి తన కొరకైనటువంటి కోరికను అడిగాడండి. మంచిదే, గొప్పదే, ఎవరు అడగందే జ్ఞానం అడిగాడు. కానీ తన కొరకు అడిగాడు, తన కొరకే అడిగాడు, తన కొరకే అడిగాడు, ఇతరుల కొరకు ఎంత మాత్రం కాదు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంకొక కోరిక గమనించుదాం. తన తండ్రి అయినటువంటి దావీదు, రెండవ వ్యక్తి, రాజు అయినటువంటి సొలొమోను యొక్క తండ్రి దావీదు. ఈయన అంటాడు, ఈ దావీదు ఎటువంటి వాడంటే బాల్యము నుండి దేవుని సన్నిధిలో పెరిగినటువంటి వ్యక్తి.
దేవుని సన్నిధిని అనుభవించిన వ్యక్తి, దేవుని సహవాసంలో జీవించినటువంటి వ్యక్తి. తను అడవిలో గొర్రెలు కాచుకునే సమయంలో కూడా దేవుని సహవాసాన్ని అనుభవించినటువంటి ఏకైక వ్యక్తి బాల్యముననే. అది దావీదుకున్నటువంటి గొప్పతనము. తాన్ని రుచి చూచి ఎరిగి ఇంకా ఎదిగి ఎదిగి పరిపూర్ణతలోనికి వచ్చినటువంటి దావీదు. రుచి చూచి ఎరిగి ఎదిగి పరిపూర్ణత ఇంకా పరిపూర్ణతలోకి వచ్చినటువంటి వ్యక్తి దావీదు. మరి ఇంత పరిపూర్ణతలోకి ఎదిగినటువంటి దావీదు కోరినటువంటి కోరిక ఏంటంటే ఇట్స్ ఎ స్పెషల్ డిజైర్. ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది. కీర్తనల గ్రంథము 27:4, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని వెదకుచున్నాను, ఇంకా నాకు ఇవ్వలేదే అని చెప్పేసి ఎదురు చూస్తున్నాను, నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఈయన కోరిక ఏంటంటే ఆయన ప్రసన్నతను చూడాలి. ప్రసన్నత అంటే నెమ్మది, ప్రశాంతత, కనికరము, కరుణ, సమాధానము, ఇవన్నీ ఒక్కసారి ఒక వ్యక్తిలో, ఒక వాతావరణంలో, ఒక మనిషి ముఖంలో కనిపించితే దాన్ని ప్రసన్నత అని అంటారండి. ప్రసన్న కుమార్, ప్రసన్న కుమారి, ప్రసన్న అని పేరు పెట్టుకుంటారు. దిస్ ఈజ్ ద మీనింగ్. ప్రసన్న, నీ యొక్క ప్రసన్నతను చూడాలయ్యా నేను. శాంతి, సమాధానము, ప్రేమ, ఆదరణ ఇవన్నీ కలిసి ఒక్కసారి ఒక్కచోట ఒక మొహంలో కనపడితే ప్రసన్నత అంటారు దాన్ని. దేవుడు ప్రసన్నుడు ఆయన. అయ్యా నీ యొక్క ప్రసన్నతను చూడాలి. నీ కోపం కాదు నేను చూడాల్సిందయ్యా, నీ ఆగ్రహం కాదు నేను చూడాల్సింది, నీ ఉగ్రతను నేను కోరుకోవట్లేదయ్యా, నీ ప్రసన్నత నాకు కావాలి, నేను చూడాలనుకుంటున్నాను. ఎంత మంచి కోరిక. నీ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. దిస్ ఈజ్ మై అట్మోస్ట్ డిజైర్. ఆ ప్రసన్నత చూస్తూ నీ ఆలయములో నీ వాక్యాన్ని ధ్యానించుటకు నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. ఇది నా కోరిక. చూశారా, ప్రసన్నతను చూడాలట, అది కూడా ఆయన ఆలయంలోనట. ఆలయంలో ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలట. ధ్యానించుతూ జీవితకాలం అంతా ధ్యానిస్తూ ఆయన ప్రసన్నతను చూడాలంట. ఎంత మంచి కోరిక! సమాధానము, సౌందర్యము, హాయి, నెమ్మది, కనికరము, ప్రేమ, ఆనందకరమైన ఆహ్లాదమైనటువంటి వాతావరణము ఆయన సన్నిధిలో ఉంటుంది. దావీదు అంటాడు, నేను అవి చూడాలయ్యా, నేను వాటిని చూడాలి. చూసారా ఎంత మంచి కోరిక! ఆయన మరి సొలొమోనేమో నాకు జ్ఞానం కావాలి, నాకు వివేకం కావాలి అన్నాడు. కానీ ఈయనేమంటున్నాడంటే నీ యొక్క ప్రసన్నతను నేను చూడాలి, నీ వాక్యాన్ని ధ్యానించాలి, నీ సహవాసంలో ఉండాలి, నా జీవితం అంతా నీ యొక్క మందిరావరణంలో నేను గడపాలి. ఎంత మంచి కోరిక! చూశారా, చాలా మంచి కోరిక. ఆయన వివేకం అడిగాడు, జ్ఞానం అడిగాడు సొలొమోను. ఈయనేమంటున్నాడంటే నీ ప్రసన్నతను నేను చూడాలి, కోపం కాదయ్యా, నీ దయ, కనికరము, అందము, సౌందర్యము ఇవన్నీ కూడాను నేను నీలో చూడాలి, నాకు కనిపింపచేయి, అది నేను కోరుకుంటున్నాను. ఎంత మంచి కోరిక! నా ప్రియమైనటువంటి వారలారా, అందువలనే ఆయన ఆలయం కట్టించక మునుపు ఆ పర్ణశాల, ఆ గుడారములో ఆలయం ఉన్నప్పుడు, మందసము అక్కడ ఉన్నప్పుడు ప్రతి విషయానికి వెళ్ళి మోకరించి, మందసము ఎదుట మోకరించి, యెహోవా నేను ఫిలిష్తీయుల మీదికి యుద్ధమునకు వెళ్ళవచ్చునా? వెళ్ళు అంటాడు దేవుడు. వెళితే వారిని నాకు నువ్వు అప్పగిస్తావా అని అడుగుతాడు. వెళ్ళు, నేను అప్పగిస్తాను అని చెప్పేసి దేవుడు అంటాడు. ఈ విధంగా ప్రతి విషయానికి వెళ్ళి దేవుని సంప్రదించి ఆయన యొక్క అనుమతి తీసుకొని వెళ్ళేవాడు. నేను యెరూషలేమునకు ఇప్పుడు వెళ్ళవచ్చునా? శత్రువులను ఏమి చేయలేరు కదా అని దేవుణ్ణి మందసం ఎదుట మోకరించి అడిగిన తర్వాత ఆయన పొమ్మంటేనే వెళ్తాడు, లేకపోతే వెళ్ళేవాడు కాదు అండి. ఆ విధంగా దేవుని యొక్క సహవాసాన్ని, దేవుని యొక్క సన్నిధిని ఆనందంగా అనుభవించినటువంటి వ్యక్తి దావీదు. అందువలన అంటాడు, ఈ జీవితకాలం ఎందుకు కోరాడు నీ కోరిక అంటే ఇది కారణం. ఇది జీవితకాలం అంతా నేను నీ యొక్క ప్రసన్నతను చూడాలి, నీ ఆలయంలో గడపాలి, నీ సన్నిధిలో గడపాలి, నీ వాక్యాన్ని ధ్యానించుతూ గడపాలి. దిస్ ఈజ్ మై డిజైర్. అది ఆయన కోరిక. చూసారా, సొలొమోను కోరిక కంటే ఇది కొంచెం మెరుగైనటువంటి కోరిక. వెరీ గుడ్, చాలా సంతోషం అండి. ఇంకొక కోరిక, మోషే. దేవుడు తాను కోరి పిలుచుకున్నటువంటి వ్యక్తి మోషే. అయ్యా
ఫరో చక్రవర్తి దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావే, నేను వెళ్ళుటకు, ఫరోతో మాట్లాడుటకు, ఇశ్రాయేలును అక్కడి నుంచి తీసుకుని వచ్చుటకు నేను ఎంతటి వాడను అంటాడు. ఇంకా నువ్వెంతటి వాడవైతేనేమి నేను నీ వెంట ఉంటాను అన్నప్పటికీ కూడా పోడు. ఇంకొక అభ్యంతరం, ఇంకొక అభ్యంతరం, ఇంకొక అభ్యంతరం, ఇలా దాదాపు 4-5 అభ్యంతరాలు చెప్తాడు. చివరికి అంటాడు, నన్నెందుకు పంపిస్తావు ప్రభువా, నువ్వు పంపదలుచుకున్నటువంటి వారిని పంపించు అని అంటాడు. లేదు, నువ్వే వెళ్ళాలి అని దేవుడు కోప్పడ్డప్పుడు ఆ కర్ర తీసుకొని బయలుదేరతాడండి. దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తి మోషే ఎడల ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యము దేవుడు ఎవరి ఎడల ఇవ్వలేదు. భూమి మీద ఉన్నటువంటి వారందరిలో మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. దిస్ ఈజ్ ద విట్నెస్ గివెన్ బై గాడ్ టువర్డ్స్ మోజెస్. మోషే ఎడల దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యము. అయితే ఇంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకెవరు లేరు. అంతేకాకుండా దేవుణ్ణి నిలదీసి అడిగి ఆయనను ఖండించినటువంటి వ్యక్తి మోషే ఒక్కడే బైబిల్ గ్రంథంలో కనపడతాడండి. అద్భుతమైనటువంటి వ్యక్తి, దైవజనుడు అనిపించుకున్నటువంటి వ్యక్తి, గొప్ప ప్రార్థనాపరుడైనటువంటి వ్యక్తి, ఎప్పుడు ప్రార్థించాలన్నా సాగిలపడి ప్రార్థించినటువంటి వ్యక్తి, దేవుని పిలుపును కలిగిన వ్యక్తి, దేవుని యొక్క శక్తిని అనుభవించగలిగిన వ్యక్తి, దేవునితో నడిచిన వ్యక్తి, దేవుని కొరకు జనాలను నడిపించినటువంటి వ్యక్తి, దేవునితో సీనాయి కొండ మీద 40 దినాలు ఏకబిగిన ఒకేసారి 40 దినములు గడిపినటువంటి వ్యక్తి, దేవుని యొక్క ప్రసన్నతను చూచినటువంటి వ్యక్తి, నిజంగా చాలా చాలా గొప్ప వ్యక్తి. అయితే ఈయన ఏం కోరాడు? ఈయన కోరిక ఎటువంటిది? సొలొమోను కోరిక గమనించాము, దావీదు కోరికను గమనించాము. మరి మోషే కోరిక ఎటువంటిది? మోషే దేవునితో కొండ మీద ఉన్నాడు, సీనాయి కొండ మీద. క్రింద ఇశ్రాయేలీయులు ఒక బంగారు దూడ బొమ్మను చేసుకొని అహరోను చేత మిస్లీడ్ చేయబడి, తప్పుగా బోధించబడి, ఆ ప్రతిమను అక్కడ పెట్టి ఓ బలిపీఠం కట్టి ఆ ప్రతిమ ఎదురుగా బలులు అర్పించి ఆ బలులు వండుకొని తిని ఎగురుతూ చిందులు వేస్తూ నాట్యం చేస్తున్నారు. మోషే చూచావా వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు త్రోవ తప్పిపోయినారయ్యా, వారు త్రోవ తప్పిపోయినారు. ఈ విధంగా ఒక దూడను చేసుకొని దాని ఎదుట బలి అర్పించి బలి పుచ్చుకొని భోంచేసి హాయిగా నాట్యం చేస్తున్నారు. లే, అడ్డంలే, ఒక్క దెబ్బతో నేను వారిని హతమార్చుతానయ్యా, ఒక్క దెబ్బతో నేను వారిని హతమార్చుతాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను హెచ్చిస్తాను, నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తాను అని అంటాడు. సాధారణ వ్యక్తులైతే వాళ్ళు ఇటుపోతే నాకేమి, ఏమైపోతే నాకేమి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, దేవుడు నన్ను హెచ్చిస్తానన్నాడు, నా దేవుడు నా సంతానాన్ని ఆశీర్వదిస్తాను, ఇంకేం కావాలి అని తలంచేవారేమో. కానీ మోషే అలా అనుకోలేదండి. దేవా, నిర్గమకాండ 32వ అధ్యాయం 12వ వచనంలో నుంచి అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఏంటంటే, నీవు అలా చేసినట్లయితే నువ్వు కోపపడినాడు వాడతావు. మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నువ్వు ప్రమాణం చేసావు. ఏమని? వాగ్దానం చేసావు, మీ యొక్క సంతానాన్ని ఇసుకరేణుల వలె నేను ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపచేస్తానని వాగ్దానం చేసావు కదా. ఈ దినము ఇప్పుడు ఒక్క దెబ్బతో వారిని సంహరించినట్లయితే నీవు చేసిన వాగ్దానం ఏమైపోతుంది? నీవు చేసినటువంటి వాగ్దానం ఏమైపోతుంది? నువ్వు ఇచ్చినటువంటి మాట నీవే తీసివేసిన వాడవుతావు కదా. అంతేకాకుండా ఐగుప్తులు ఏమనుకుంటారంటే, ఆయన మైదానములలోనైతే నడిపించగలిగాడు కానీ కొండల్లో, కోనల్లో, లోయల్లో ఆయన నడిపించలేకపోయినాడు. చేతగాని దేవుడు అనుకొని ఇశ్రాయేలీయులు, ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలే, ఇశ్రాయేలీయులేడా ఈయన ఎలా చేశాడు అని కించపరుస్తూ ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలే. అందువలన ఇశ్రాయేలీయులను ఈ విధంగా ఒక్క దెబ్బతో వారిని సంహరిస్తాను అన్నటువంటి నీ మాటను బట్టి నీవు సంతాపపడుము అని అంటాడండి. ఇది ఈయన కోరిక. అప్పుడు దేవుడు మోషే చెప్పినటువంటి మాట విని ఇశ్రాయేలీయుల ఎడల సంతాపపడెను అని రాయబడిందండి. ఇంకా అంటాడు అదే అధ్యాయంలో కొంచెం ముందుకు వెళ్తే, నువ్వు నా వెంట రావాలి, నా ప్రభువా రావాలి. అంతేకాకుండా వీరు పొరపాటు చేస్తారు, వీరు తప్పు చేస్తారు, మరలా నువ్వు శిక్షిస్తానంటావు. కాబట్టి నువ్వు వారిని క్షమించయ్యా, వారు చేసినటువంటి తప్పుకు క్షమించు. నువ్వు వారిని క్షమించకపోతే నీ జీవగ్రంథములో నుంచి నా పేరు తీసేయి. వారిని క్షమించకపోతే నీ జీవగ్రంథములో నుంచి నా పేరు తీసేయి. ఎవరు కోరతారండి? ఇటువంటి కోరిక ఎవరైనా కోరతారా?
వారిని క్షమించకపోతే నీ జీవగ్రంథంలో నుంచి నా పేరు తీసేయి. అంతేకాకుండా నా దేవా యెహోవా, నీవు నా వెంట రావాలి. నేను తప్పు చేయకూడదు, వీరు తప్పు చేయకూడదు, నీవు నా వెంట రావాలి. నువ్వు నా వెంట రాకపోతే నేను వెళ్ళను. నిర్గమకాండ 33వ అధ్యాయంలో 12 నుంచి 15 వచనాల్లో ఈ మాట రాయబడి ఉంది. నీ సన్నిధి నా వెంట రావాలి, రాకపోయినట్లయితే నేను వెళ్ళను, రాకపోతే నేను వెళ్ళను అని చెప్పేసి అంటాడు మోషే. అప్పుడు దేవుడు అంటాడు ఏమనంటే, నా సన్నిధి నీతో కూడా వచ్చును. మై ప్రెజెన్స్ షెల్ గో విత్ ది. నీతో కూడా నా సన్నిధి వస్తుందయ్యా. ఎంత మంచి కోరికలంటే, ఈ సొలొమోను తన కొరకు అడిగాడు, దావీదు కూడా తన కొరకే అడిగాడు. అంతేకాకుండా ఈ మోషే తన కొరకు అడగలేదు. ఇదిగో నువ్వు ఏర్పరచుకున్న నీ సంతానమైనటువంటి నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఒక్క దెబ్బతో చంపేస్తానంటున్నావే, నువ్వు మా పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానము ఒకసారి జ్ఞాపకం చేసుకో. అత్యధికంగా అభివృద్ధి చెందిస్తానన్నావు కదా, ఒక్క దెబ్బతో వారిని సంహరించినట్లయితే నీ యొక్క వాగ్దానం ఏమవుతుంది? అంతేకాకుండా వారిని క్షమించకపోతే నీ జీవగ్రంథంలో నుంచి నా పేరు తీసేసేయి. అంతేకాకుండా నువ్వు నా వెంట రావాలి, నీ సన్నిధి రాకపోయినట్లయితే నేను వెళ్ళను ఇక్కడి నుంచి అంటాడు. నా సన్నిధి నీతో వచ్చును. ఎంత మంచి కోరిక అండి. ఉన్నతమైన వ్యక్తుల మహోన్నత కోరికలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయండి. ఉన్నతమైన వ్యక్తుల డబ్బు కొరకు కానీ, హోదాల కొరకు కానీ, పదవుల కొరకు కానీ, ఇంకా అవకాశాల కొరకు కానీ అడగలేదండి. ఎంత మంచి కోరిక. ఉన్నతమైన వ్యక్తులు ఇలాంటి కోరికలు కలిగి ఉండాలి. సొలొమోను జ్ఞానం కొరకు అడిగారు, వెరీ గుడ్. దావీదు దేవుని యొక్క ప్రసన్నత చూడాలని అడిగాడు, వెరీ గుడ్. మోషే అడిగాడు, ది బెస్ట్. ఎన్నిసార్లు వారి కొరకు ప్రాధేయపడతారు. ఇంకొక కోరిక, చివరి కోరిక. నా ప్రియమైనటువంటి వారలారా, పౌలు యోధాన యోధుడు, ప్రభు కొరకు శ్రమించిన వ్యక్తి, ప్రభు కొరకు శ్రమపడినటువంటి వ్యక్తి, ప్రభు కొరకు మాటలు తిన్న వ్యక్తి, ప్రభు కొరకు కొట్టబడిన వ్యక్తి, ప్రభు కొరకు తిట్టబడిన వ్యక్తి, ప్రభు కొరకు ఈడ్చబడినటువంటి వ్యక్తి. కొట్టి రాళ్లతో ఫిలిప్పీ పట్టణం గవిని దగ్గర చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళిపోతారు, ఈడ్చి తీసుకొచ్చి వెళ్ళిపోతారు. లేచి వెళ్తాడు మరలా ఫిలిప్పీ పట్టణంలోకి. అంత గొప్ప ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడంటే భరించలేనంత గొప్ప శ్రమలు. అయితే ఈయన కోరిక ఏంటో చూద్దాం. చాలా బలీయమైన కోరిక, చాలా మంచి కోరిక. ద గ్రేటెస్ట్ డిజైర్ ఏంటంటే, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాల్లో ఉన్నాయి, గమనించండి. 8వ దినమున సున్నతి పొంది తిని, నేను ఇశ్రాయేలు వంశపు వాడను, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడను. దీస్ ఆర్ మై క్రెడిట్స్. నేను ఇశ్రాయేలు వాడను, సున్నతి పొందిన వాడను, బెన్యామీను గోత్రికుడను, హెబ్రీ సంతానము, హెబ్రీయుడను. హెబ్రీ భాష మాట్లాడడం అంటే గొప్ప అర్హత, అది గొప్ప క్రెడిట్. అది ఆ దినాల్లో ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యుడను. ఆ ధర్మశాస్త్రాన్ని చదివి కంఠపాఠం చేసి ఇతరులకు నేను బోధించినటువంటి వ్యక్తిని. ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించిన వాడను. గ్రేట్ నెగటివ్ క్వాలిఫికేషన్. ఈ విధంగా సంఘాన్ని హింసించిన వాడు ఎవరు లేరు. అంతేకాకుండా నన్ను ఎవరు కూడా వేలెత్తి చూపలేని అనింద్యుడనై ఉంటిని. లోపభూయిష్టమైన జీవితం ఎంత మాత్రమూ కాదు. అయితే ఏవేవి నాకు లాభకరమై ఉండెనో అవన్నీ కూడాను నాకు లాభకరము, ఆ గొప్పతనము, అవి క్రెడిట్. అయితే క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఆ మొత్తము కూడాను క్రీస్తు నిమిత్తము నష్టం. ఏమేమిటి? నేను ఇశ్రాయేలు వంశస్థుడను, 8వ దిన సున్నతి పొందాను, ఆ తర్వాత బెన్యామీను గోత్రికుడను, హెబ్రీ సంతానాన్ని, హెబ్రీ భాష మాట్లాడేవాడిని, ధర్మశాస్త్రం ముందు పరిచయుడును, ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించేవాడను. అయితే ఏ లోపము లేని అనింద్యుడనైనటువంటి నేను అవన్నీ కూడాను ఏవేవి నాకు ఇష్టములై ఉండెనో, ఏవేవి నాకు గొప్పవో లాభకరమో వాటన్నిటిని కూడాను నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఐ కౌంట్ దెమ్ యాజ్ డంగ్, ఐ కౌంట్ దెమ్ యాజ్ వేస్ట్. వాటన్నిటిని నష్టముగా భావించుకుంటున్నాను. అయితే నా కోరిక ఏంటంటే, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము, నా ప్రభువును గురించినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఎందుకో తెలుసా? క్రీస్తును సంపాదించుకొనవలెనని. వెరీ గ్రేటెస్ట్ డిజైర్. ఇవన్నిటినీ నష్టముగా నేను ఎందుకు తలంచుతున్నానంటే, క్రీస్తును సంపాదించుకోవాలి. నాకెవరు కావాలి? సింహాసనం వద్దు. నాకెవరు కావాలి? డబ్బు వద్దు. నాకెవరు కావాలి? యేసు కావాలి.
నాకు యేసు కావాలి. ఇవన్నిటిని వదులుకుంటాను నేను. ఏవేవి గౌరవమో, ఏవేవి లాభదాయకమో, ఏవేవి ప్రయోజనకరమో వాటన్నిటినీ నష్టముగా, పెంటతో సమానముగా భావిస్తాను. ఎందుకో తెలుసా? వీటన్నిటిని వదిలేసి నష్టముగా భావించి నేను క్రీస్తును సంపాదించుకోవాలి. దిస్ ఈజ్ మై డిజైర్. ఎంత గొప్పవాడండి, ఎంత గొప్పవాడండి నిజంగా. బాగా మూట కట్టుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దేవునికి సువార్తకు, సేవకు, క్రైస్తవ్యానికి దూరం అయిపోతాం. కానీ పౌలు అంటాడు, నాకు క్రీస్తు కావాలయ్యా, నాకేమొద్దు, అది నేను సంపాదించుకోవాలి. ఎంత మంచి కోరిక. సొలొమోను జ్ఞానము, వివేకం కొరకు అడిగాడండి, మంచి కోరిక. దావీదు ఆయన ప్రసన్నతను చూడాలి, వాక్యాన్ని ధ్యానించాలి, చిరకాలం యెహోవా మందిరంలో గడపాలి. బెటర్. మోషే ఒక్కటి కూడా తన కొరకు అడగలేదు. దేవుడైనటువంటి యెహోవా ఏర్పరచుకున్నటువంటి ప్రజల నిమిత్తం వారిని క్షమించయ్యా, నీ జీవగ్రంథంలో నుంచి నా పేరు తీసేయి, అంతేకాకుండా నువ్వు నా వెంట రావాలి, లేకపోతే వాళ్ళు తప్పు చేస్తారు, నువ్వు కోపడతావు, నేను నిన్ను బ్రతిమాలాలి, నేను చేయలేని పని, నువ్వు నా వెంట రావాలి. ఆ కోరిక బెస్ట్. ఇతరుల కొరకు అడిగాడు. కానీ ది బెస్ట్ డిజైర్ ఏంటంటే, ఏమీ వద్దు, నాకున్నటువంటి మెరిట్స్ అన్ని మూటగట్టి పడేస్తాను, ఎందుకంటే నేను క్రీస్తును సంపాదించుకోవాలి. ఎంత లాంగింగ్ డిజైర్, ఎంత మంచి కోరిక. ఇటువంటి కోరిక కలిగి ఉండాలి క్రైస్తవులు, నాయకులు, పాస్టర్లు, రెవరెండ్లు. ఆయనను సంపాదించుకుంటే ఆయన ఇస్తాడు విస్తారమైనటువంటి. ప్రియమైన వారలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుని నామానికి మహిమ ఆపాదించబడును గాక. ఇటువంటి కోరికలు మనం కలిగి ఉండాలని క్రీస్తు పేరిట శ్రోతలకు తెలియచేస్తూ ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, గొప్ప తండ్రి, వందనాలు. మా పితరులను మా ఎదురుగా ఉంచి మీరు బోధించినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు తండ్రి. ప్రభువా, మా కొరకు కాకుండా నీ ప్రజల కొరకు, నీ కొరకు, నీ నామ మహిమ కొరకు, నీ ఘనత కొరకు ప్రభువా మేము ప్రయాసపడే ఆశ, ఆసక్తి, కోరిక, అభిలాష మాకు అనుగ్రహించు తండ్రి. నిన్ను సంపాదించుకునవలనని మా పితరుడైన పౌలు కోరిక, ఆయన ఎంత గొప్ప కోరిక తండ్రి. నిన్ను మేము కలిగి ఉండాలి, నిన్ను పొంది ఉండాలి, నిన్ను సంపాదించుకోవాలి. సహాయం చేయ సంపాదించుకోవడానికి. మా శ్రోతలను దీవించి ఆస్వాదించు, వాక్యాన్ని ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప అనుగ్రహించబడను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ వై మణిరావు గారు, ఇమ్మానుయేలు బాప్టిస్ట్ చర్చ్, క్రాంతినగర్, దర్గామేట, నెల్లూరు. మా సెల్ నంబర్ 9440254020.